నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లుగా మనకు తెలుసు. అన్ని సర్వేలను సమ్మప్ చేసి చూసినట్లయితే గనక ఈ 21 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ ఎన్ని చోట్ల గెలిచే అవకాశాలున్నాయి, వెతుపోతూ ఏ స్థానాల్లో ఉండబోతుంది అనేది వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇక్కడ ముందుగా పిఠాపురం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పోటీ చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. వంగా గీత అనే ఆమె సీనియర్ పొలిటీషియన్ గా మనకు తెలుసు. సీనియర్ పొలిటీషియన్ మీద పోటీ చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి దాదాపు అన్ని సర్వేలు కూడా మనకి ఇక్కడ చెప్తున్నాయి. ఎంత మెజారిటీ వస్తుందంటే మాత్రం అక్కడ మెజారిటీ మీద విస్తృతంగా బెట్టింగ్స్ కూడా జరుగుతున్నట్లుగా మనకి తెలుస్తుంది. ముద్రగడ పద్మనాభం ఆయన సీనియర్ పొలిటీషియన్. ఆయన పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో గెలవరు, ఒకవేళ గెలిస్తే నేను పద్మనాభం రెడ్డి అని అయితే పేరు పెట్టుకుంటాను అని చెప్పి ఒక సవాల్ విసిరారు. ఆయన సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఒకవేళ ఆయన మాట కొట్టివేసినప్పటికీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారని అయితే క్షేత్రస్థాయిలో మనకి తెలుస్తుంది. ఎక్కువ మెజారిటీ రాకపోవచ్చు అని అయితే తెలుస్తుంది. ఇక్కడ విజేతను మనం చూసుకున్నట్లయితే క్లియర్ గా జనసేననే గెలుస్తారు అని చెప్పానని అయితే అన్ని సర్వేలు కూడా మనకు తెలుస్తుంది. అలానే నెల్లిమర్ల నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక జనసేన అభ్యర్థి లోకం మాధవి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతుంది అని అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. లోకం మాధవి రీసెంట్ గా చంద్రబాబు నాయుడు నెల్లిమర్ల నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ జనసంద్రాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక ఆ జనసంద్రాన్ని చూస్తే ఖచ్చితంగా జనసేన అభ్యర్థి లోకం మాధవి గెలుస్తారు అని అయితే చాలా మంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. బడ్డుకొండ అప్పలనాయుడు గారు కూడా సీనియర్ నేత. ఒకవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకత గానీ ఇక్కడ పని చేయకపోతే బండుకొండ అప్పలనాయుడు కూడా గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే విజేత ఎవరు అనేది తెలియకపోవచ్చు. టఫ్ ఫైట్ మనం ఇక్కడ చూస్తాం. విశాఖ దక్షిణ మనం చూసుకున్నట్లయితే గనుక ఇక్కడ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ విజేతగా మనం తీసుకున్నట్లయితే జనసేన గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ వాసుపల్లి గణేష్ అనే ఆయన పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఆయన అక్కడ గెలిచారు. ఇప్పుడు మళ్ళీ ఆయన వైఎస్ఆర్సీపీలోకి షిఫ్ట్ అయ్యి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఒకవేళ ఈ మైనస్ యాడ్ అయ్యి ఈ నెగిటివ్ పాయింట్ ప్లస్ తెలుగుదేశం పార్టీ కూటమి ఓట్ షేర్ అంతా కూడా వంశీకృష్ణ యాదవ్ జనసేనకు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ జనసేన గెలవచ్చు అని చెప్పనైతే చెప్తున్నారు. పెందుర్తి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే జనసేన అభ్యర్థిగా పంచకల్ల రమేష్ పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా అన్నం రెడ్డి అదీప్ రాజ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ విజేతగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జనసేన గెలవచ్చు అని అయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ పంచకల్ల రమేష్ జనసేన పార్టీ తరఫున చాలా కాలంగా కూడా పనిచేస్తూ వచ్చారు. కూటమిగా ఓట్ షేర్ బ్యాంకింగ్ కూడా ఖచ్చితంగా జనసేనకే పడుతుంది. తెలుగుదేశం పార్టీది కావచ్చు, బీజేపీ పార్టీది కావచ్చు, ఖచ్చితంగా జనసేనకే అక్కడ పడుతుంది కాబట్టి పంచకల్ల రమేష్ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అనకాపల్లి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే గనక జనసేన అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మనసాల భరత్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ మనం విజేతగా మనం చూసుకున్నట్లయితే జనసేన గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఈయన కొనతాల రామకృష్ణ అనే ఆయన సీనియర్ నేతగా మనం చూస్తాం. అక్కడ పోటీ చేసినటువంటి బలమైన సామాజిక వర్గాల నుంచి కూడా కొనతాల రామకృష్ణ క్లియర్ గా గెలుస్తారు అని అయితే అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మనసాల భరత్ కుమార్ కంటే కూడా పొలిటికల్ అనుభవం ఉన్న నేతగా కూడా మనం ఇక్కడ కొనతాల రామకృష్ణ గారిని చూడవచ్చు. కాబట్టి ఇక్కడ జనసేన గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. మనం ఎలమంచిలి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి కన్నబాబు రాజు మీద పోటీ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ విజేతగా మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే కన్నబాబు మీద వచ్చిన విమర్శలు అందరికీ తెలిసిందే కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక జనసేన గెలవచ్చు అని అయితే అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. మనం రాజనగరం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే గనక బత్తుల బలరామకృష్ణ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జక్కంపూడి రాజా మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా మీద బత్తుల బలరామకృష్ణ పోటీ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. విజేతగా మనం చూసుకున్నట్లయితే గనక జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. కాకినాడ నుంచి లోక్సభ కూడా పోటీ చేస్తుంది. జనసేన అక్కడి నుంచి పంతం నానాజీ లోక్సభకు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున కంసాల కన్నబాబు ఈయన సీనియర్ నేత, సీనియర్ పొలిటీషియన్. ఈయన కూడా జనసేన గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా దాదాపు అన్ని సర్వేలు చెప్తున్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ జనసేన అభ్యర్థి పంతం నానాజీ, వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు మీద పంతం నానాజీ పోటీ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే క్లియర్ గా జనసేన గెలుస్తుంది అని అయితే మనం తెలుస్తుంది. ఇక్కడ కాకినాడ రూరల్ నుంచి లోక్సభ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నారు.
పంతం నానాజీ లోక్సభకు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ తరపున కురసాల కన్నబాబు పోటీ చేస్తున్నారు. కురసాల కన్నబాబు సీనియర్ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా పంతం నానాజీనే గెలుస్తారు అని అయితే అన్ని సర్వేలు దాదాపుగా చెప్తున్నాయి. రాజానగరం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే గనక జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ మీద పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి జంకంపూడి రాజా పోటీ చేస్తున్నారు. మనం విజేతగా మనం చూసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా జనసేన గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. మామూలుగా మనం రాష్ట్రంలో మనం చూస్తున్నాం కదా, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మీద ఉన్న వ్యతిరేకత, ఆ వైఎస్ఆర్సీపీ ఉన్న వ్యతిరేకత ఒకవేళ రాజానగరంలో పనిచేసినట్లయితే గనక జక్కంపూడి రాజా ఓడిపోతారు అని అయితే రాజకీయ విశ్లేషకులు దీని గురించి చెప్తున్నారు. పి గన్నవరం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే గనక జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా విప్పర్తి వేణుగోపాల్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజేత వైసీపీ గెలుస్తుంది, జనసేన ఇక్కడ గెలవకపోవచ్చు, వైసీపీ గెలుస్తుంది అని చెప్పనైతే ఆల్మోస్ట్ అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. రామూరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే గనక దేవవర ప్రసాద్ జనసేన అభ్యర్థి, గిల్లపల్లి సూర్యరావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ మనం విజేతగా మనం తీసుకున్నట్లయితే గనక జనసేన గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. గొల్లపల్లి సూర్యరావు అనేసి ఆయన సీనియర్ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రసాద్ గెలవచ్చు జనసేన పార్టీ అని చెప్పైతే అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఓట్ బ్యాంక్ అంతా కూడా జనసేన పార్టీకి పడే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ దేవవర ప్రసాద్ గెలవచ్చు, జనసేన పార్టీ రావచ్చు అని అయితే రాజకీయ విశ్లేషకులు ఆల్మోస్ట్ అన్ని సర్వేల్లో కూడా చెప్తున్నారు. నిర్దయ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే గనక ఇక్కడ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గద్దం శ్రీనివాసులు నాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ విజేత మనం చూసుకున్నట్లయితే గనక జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనకి తెలుస్తుంది. భీమవరం నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే గనక జనసేన అభ్యర్థి పులపర్తి ఆంజనేయులు పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ విజేత మనం చూసుకున్నట్లయితే గనక జనసేన పార్టీ గెలవచ్చు, పులపర్తి ఆంజనేయులు గెలవచ్చు అని చెప్పనైతే చెప్తున్నాయి. భీమవరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అప్పుడు ఆయన ఓడిపోయినట్టుగా భీమవరం నియోజకవర్గంలో ఓడిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఇప్పుడు అదే నియోజకవర్గంలో పలపర్తి ఆంజనేయులు పోటీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈయన గ్రంథి శ్రీనివాస్ సీనియర్ నేత అయినప్పటికీ కూడా ఇక్కడ జనసేన గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సామాజిక వర్గాల పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జనసేన గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. నర్సాపురం నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే గనక జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి వరప్రసాద్ రాజు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మనం విజేతగా మనం చూసుకున్నట్లయితే గనక జనసేన గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఉంగుటూరు నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే గనక జనసేన అభ్యర్థి పచ్చపట్ల ధర్మరాజు పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. శ్రీనివాసరాజు అనే ఆయన సీనియర్ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఇక్కడ ఇటు వైఎస్ఆర్సీపీ గెలవచ్చు, లేదా ఇటు జనసేన గెలవచ్చు, ఏదైనా గెలవచ్చు, టఫ్ ఫైట్ ఉండబోతుంది అని అయితే ఆల్మోస్ట్ అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఇక్కడ సీనియర్ నేత ఇటు ప్లస్ అధికంగా వైఎస్ఆర్సీపీ తరపున ఉన్నటువంటి వ్యతిరేకత ఒకవేళ ఉంగుటూరు నియోజకవర్గంలో పని చేయకపోతే గనక పుప్పాల శ్రీనివాసరావు రాజు గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పోలవరం నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే జనసేన అభ్యర్థి సిరి బాలరాజు పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి తెల్లం రాజలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. తాడుపల్లిగూడెం నియోజకవర్గాన్ని మనం చూసుకున్నట్లయితే గనక జనసేన అభ్యర్థి బొల్లిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా పొట్టు సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఇక్కడ మనం విజేతగా మనం చూసుకున్నట్లయితే గనక ఇక్కడ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అని అయితే ఆల్వేస్ అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. అన్ని సర్వేలను సమ్మప్ చేసి మనం చూసుకున్నట్లయితే గనక ఇక్కడ జనసేన గెలుస్తుంది అని అయితే మనం చెప్పవచ్చు. ఆదిగడ్డ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే గనక మండలి బుద్ధప్రసాద్ వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ మీద పోటీ చేస్తున్నారనమాట. ఇక్కడ కూడా జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మండలి బుద్ధప్రసాద్ అనే ఆయన మచ్చలేని మనిషి. ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీకి రీసెంట్ గానే ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన జనసేన గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ తెలుస్తుంది. తెనాలి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే జనసేన అభ్యర్థి నాబెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ విజేతగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జనసేన గెలిచే అవకాశం ఉన్నట్లుగా మనం తెలుస్తుంది. నాబెండ్ల మనోహర్ సీనియర్ పొలిటీషియన్. ఈయన జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ గా కూడా ఉన్నారు. ప్లస్ జనసేన తెలుగుదేశం పార్టీ ఓట్స్ బ్యాంకింగ్ కూడా ఖచ్చితంగా జనసేనకే పడుతుంది కాబట్టి ఇక్కడ జనసేన గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. పాలకొండ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే గనక జనసేన అభ్యర్థి నిమ్మల జయకృష్ణ పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా విశ్వసరాయి కళావతి పోటీ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ వైసీపీ గెలుస్తుంది అని అయితే ఆల్మోస్ట్ అన్ని సర్వేలు చెప్తున్నాయి.
తిరుపతి నియోజకవర్గాలు మనం తీసుకున్నట్లయితే గనక ఇక్కడ ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున భూమన అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే జనసేన గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ భూమన అభినయ్ రెడ్డి అనే ఆయన క్యాండిడేట్ జనసేన క్యాండిడేట్, ఫస్ట్ నుంచి కూడా జనసేన క్యాండిడేట్. భూమన కరుణాకర్ రెడ్డి ఆయన మీద ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా భూమన అభినయ్ రెడ్డి మీద గాని ఒకవేళ పనిచేసినట్లయితే, ఆ ఎఫెక్ట్ భూమన అభినయ్ రెడ్డి మీద గాని పడినట్లయితే గనక ఖచ్చితంగా జనసేన గెలిచే అవకాశం ఉంది. రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నట్లయితే ఆరవ శ్రీధర్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కె శ్రీనివాసులు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లియర్ గా వైసీపీ గెలుస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అని అయితే అన్ని సర్వేలు ఆల్మోస్ట్ చెప్తున్నాయి. మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అన్ని సర్వేలను సమప్ చేసి మనం చూసుకున్నట్లయితే గనక జనసేన పోటీ చేసేటువంటి 21 నియోజకవర్గాల్లో కూడా జనసేన 15 స్థానాల్లో గెలవబోతుంది అని అయితే అన్ని సర్వేలు దాదాపుగా తన సర్వే రిజల్ట్ ను వెల్లడించాయి. వైసీపీ 4 స్థానాల్లో గెలవచ్చు అని అయితే వెల్లడించాయి. టఫ్ ఫైట్ 2 స్థానాల్లో ఉండబోతుంది. హోరాహోరీ పోటీ ఉండబోతుంది. ఇక్కడ వైసీపీ గెలవచ్చు లేదా జనసేన పార్టీ గెలవచ్చు, ఏదైనా గెలవచ్చు అని అయితే టఫ్ ఫైట్ 2 స్థానాల్లో ఉండబోతుంది అని అయితే అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఓవరాల్ గా చూసినట్లయితే జనసేన పోటీ చేసేటువంటి 21 నియోజకవర్గాల్లో కూడా అన్ని సర్వేల ప్రకారం కూడా చూసినటువంటి రిజల్ట్ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ సర్వేస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టఫ్ ఫైట్ ఉండబోయేటువంటి ఈ 2 నియోజకవర్గాలు ఎవరు గెలుస్తారు అనేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.